హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు క్యాష్ ఫ్లో అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాష్ ఫ్లో అనేది బిజినెస్ లో అమౌంట్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోని ఇండికేట్ చేస్తుంది అనమాట. స్పెసిఫైడ్ పీరియడ్ లో కంపెనీ కన్జ్యూమ్ ఆర్ జనరేట్ చేసిన అమౌంట్ ని ఇది డిటర్మైన్ చేస్తుందండి. ఎవ్రీ బిజినెస్ కూడా క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బిల్స్ పే చేయడానికి కానీ, అవసరమైన అసెట్స్ ని బై చేయడానికి కానీ, లేకుంటే ప్రాఫిట్ జనరేట్ చేయడానికి కానీ కావాల్సిన అమౌంట్ ఉండడం అనేది కంపెనీ సక్సెస్ అలాగే లాంగ్విటీకి చాలా ముఖ్యమైనదనమాట. అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది కంపెనీ ఆపరేషన్స్ ని ఎంత స్ట్రాంగ్ గా చేస్తుంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో 3 డిస్ట్రిక్ట్ సెక్షన్స్ ఉంటాయండి. ఒకటి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, సెకండ్ వన్ ఏంటంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ది ఫైనాన్సింగ్ అనమాట. పాజిటివ్ క్యాష్ ఫ్లో ఆల్వేస్ ది గోల్ అండి. కంపెనీ హెల్దీ ఆపరేషన్స్ చేసే క్యాపబుల్ ఉందని, అలాగే బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా గ్రో చేయగలదని ఒక ఇండికేషన్ అనమాట. అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న ఫస్ట్ కంపెనీలో ఏముందంటే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇది ఒక బ్రోకరేజ్ ఫర్మ్ అన్నమాట. 1987 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 33,521 crores ఉందండి. ROC 20.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.6%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 164 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 13,787 crores ఉంది. ఇండస్ట్రీ పి 18.4 ఉంటే స్టాక్ పి అనేది 13.7 ఉంది. సో పిఈ రేషియో వైజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇంటెన్సిక్ వాల్యూ 2,373 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,250 రూపీస్ ఉంది. సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ మనం మెయిన్ గా క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకసారి కనుక చూస్తే మార్చ్ 2024 కి కంపెనీ క్యాష్ ఫ్లో అనేది 2,705 crores ఉందండి. సో లాస్ట్ 5 years నుంచి కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది ఈ కంపెనీ. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 69.16% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 6.73%, డిఐ షేర్ హోల్డింగ్ 6.94%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.16% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,250 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 256% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అనమాట. ఇండియాలోని లార్జెస్ట్ కార్డ్స్ కంపెనీ అనమాట ఇది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 67,476 crores ఉంది. ROC 12.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 25 రూపీస్ 30 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉందన్నమాట. మార్చ్ 2024 కి 1,492 crores ఉంది నెట్ క్యాష్ ఫ్లో అనేది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 68.63% ఉంది. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 8.59%, డిఐ షేర్ హోల్డింగ్ 16.68%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.09% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 709 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో కనుక చూస్తే 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 21% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,383 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 12.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పీఈ కనుక చూస్తే 12.5 ఉంటే స్టాక్ పీఈ 8.10 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ఈపీఎస్ వచ్చేసరికి 6 రూపీస్ 54 పైసా ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 85 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 53 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 6 years నుంచి కూడా ఈ కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేస్తుందండి. మార్చ్ 2024 కి 210 crores ఉంది పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది. మే 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 అయిపోయిందండి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగిందనమాట. 26.96% ఉంది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 7.78% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 65.25% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 52 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,32,149 crores ఉంది. ROC 1.55%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.27%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 53 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అనమాట. సో ఇది డెట్ ఫ్రీ కంపెనీ. కంపెనీ రీసెంట్ గానే స్టాక్ మార్కెట్ లోకి లిస్ట్ అవ్వడం జరిగింది. మార్చ్ 2023 లో కంపెనీ నెట్ క్యాష్ ఫ్లో అనేది 63 crores ఉంది పాజిటివ్. అలాగే మార్చ్ 2024 లో 11 crores ఉంది. సో 2 years నుంచి కూడా క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా మెయింటైన్ చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 47.12% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 19.45%,
డిఐ షేర్ హోల్డింగ్ 12.50% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.77% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹365 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి. ఇది కాఫీ డే గ్రూప్ లో పార్ట్ అన్నమాట. ఈ కంపెనీ కాఫీ రిటైల్, ఎక్స్పోర్ట్, హాస్పిటాలిటీ అలాగే కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1271 crores ఉంది. ROCE 2.87%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.64%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అనేది -15 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 1363 crores ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే ₹135 ఉందండి. వేరేస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹60 ఉంది. సో బుక్ వాల్యూ వైజ్ చూస్తే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ PE 171 ఉంటే స్టాక్ PE అనేది 7.42 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ కూడా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. బట్ కంపెనీకి డెట్ అనేది హెవీగా ఉంది. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ నెట్ క్యాష్ ఫ్లో అనేది 215 crores ఉందండి. దానికి ముందు ఇయర్ 2023 లో 226 crores నెట్ క్యాష్ ఫ్లో ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 8.21% ఉందండి. గ్రాడ్యువల్లీ ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 1.15% ఉంది. మోస్ట్లీ పబ్లిక్ దగ్గర ఎక్కువగా ఉందన్నమాట. 90.63% షేర్ హోల్డింగ్. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹59.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ IFCI లిమిటెడ్ అండి. ప్రీవియస్లీ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పిలిచేవాళ్ళనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. ఇండస్ట్రియల్ సెక్టర్స్ కి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,925 crores. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 10.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.49%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ 42 ఉంది. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉంది. మార్చ్ 2023 లో 70 crores, 2024 లో 261 crores ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే మార్చ్ 2024 కి 71.72% ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.31%, డిఐ షేర్ హోల్డింగ్ 1.94%, గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 3.70% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.33% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹60 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 142% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 438% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జేకే పేపర్ లిమిటెడ్ అండి. 1962 లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. ఈ కంపెనీ ఆఫీస్ పేపర్, కోటెడ్ పేపర్ అలాగే ప్యాకేజింగ్ బోర్డ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,399 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 21.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.6%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹66.20 ఉంది. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ ₹618 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 378 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ PE 8.84 ఉంటే స్టాక్ PE అనేది 5.70 ఉంది. సో PE రేషియో వైజ్ కూడా జేకే పేపర్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2022 నుంచి కూడా కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేస్తుందండి. మార్చ్ 2022 లో 3 crores, మార్చ్ 2023 లో 27 crores, అలాగే మార్చ్ 2024 లో కూడా 27 crores నెట్ క్యాష్ ఫ్లో అనేది ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 49.64%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.26%, డిఐ షేర్ హోల్డింగ్ 3.71%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.39% ఉంది. ప్రెజెంట్ కంపెనీ షేర్ ₹377 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కండక్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్పెషాలిటీ ఆయిల్స్ అండ్ పవర్ అండ్ టెలికాం కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,245 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 42.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹205 ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ PE 54.1 ఉంటే స్టాక్ PE అనేది 39.1% ఉంది. సో PE రేషియో వైజ్ అపార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లో కనుక చూస్తే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేస్తుందండి. మార్చ్ 2021 లో 43 crores, 2020 లో 46 crores, 2023 లో 246 crores, అలాగే మార్చ్ 2024 లో 84 crores నెట్ క్యాష్ ఫ్లో పోస్ట్ చేసింది. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.77%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.55%, డిఐ షేర్ హోల్డింగ్ 18.90% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.78% ఉంది.
ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ 8032 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ కనుక చూస్తే 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 191% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవ్వండి కొన్ని పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.